హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. జన్ముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడునుగాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానం చేసినాడు. ప్రతి వాగ్దానానికి క్రీస్తు ద్వారా మన వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందున్న మనము ఐశ్వర్యవంతులము, క్రీస్తునందున్న మనము సమృద్ధికరమైన జీవితము కలిగి ఉన్న మనము. అట్టి రీతిగానే ప్రతి దాని మీద అధికారం కలిగిన వాడు, ప్రతిదాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. అటువంటి నజరైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనలో క్రీస్తున్నాడు. ప్రతిదాని మీద అధికారం కూడా దేవుడు మనకి ఇచ్చిన్నాడు. క్రీస్తు ద్వారా నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో, క్రీస్తుని తలచి నువ్వు ఏదైతే అడుగుతావో, దేవుడు నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నాకు తోడైన విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఉన్న పరిస్థితి కన్నా అధికమైన పరిస్థితులు దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం నీ జీవితంలో ఉండొచ్చు, కానీ దాన్ని జయించిన వాడు కూడా నాలో ఉన్నాడని విశ్వాసం నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధిగానే సృజించున్నారు. ప్రతి ఒక్కరి మీద దేవుని కృప కాపుదల ఉన్నది. కాబట్టి మనం ఎప్పుడైతే దాని వైపు చూసి విశ్వాసం ద్వారా మనం అడుగుతామో, విశ్వాసం ద్వారా మనము పొందుకుంటాము. కాబట్టి మనం ఈరోజు విశ్వసించి ప్రార్థిద్దాము. సమస్తాన్ని మనము పొందుకున్నాము. ఎందుకంటే మనము సమృద్ధి కలిగిన వారము. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి ఆరోగ్య సమృద్ధి మనకుంది, ఆర్థిక సమృద్ధి మనకుంది. ప్రతి దాంట్లో విజయం పొందే శక్తి సామర్థ్యము క్రీస్తు ద్వారా మనలోనే ఉంది. కాబట్టి విశ్వసించి ప్రార్థిద్దాము. ప్రతిదాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రేరణలో మీరే త్వరగా అనుభవించుకుందండి. అప్పు ఐశ్వర్యంగా మారును గాక. ప్రశాంతకరమైన వాతావరణాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇబ్బందికరమైన పరిస్థితులు తీసేస్తుందండి. నేను ఇదిగో తండ్రి ప్రశాంతమైన వాతావరణాన్ని తండ్రి, అనుకూలమైన వాతావరణాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ ప్రదేశంలో తండ్రి, ఎక్కడున్నా సరే తండ్రి, నిన్ను విశ్వసించిన తండ్రి సమృద్ధికరమైన ఆరోగ్యం తండ్రి కలుగుతుందనవు తండ్రి. కాబట్టి తండ్రి నీ వైపు చూసి ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితులు ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్కదాన్ని అందచేయండి తండ్రి. ఇదిగో దేవా, కుటుంబాలు దీవించి ఆశీర్వించండి తండ్రి. ఇదిగో తండ్రి, రోగులు స్వస్థపరచబడిన కాకని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, ఎండిన ఎముకల్లో జీవం కలిగజేసిన దేవా, ఇదిగో తండ్రి నీవు పొందిన గాయాలో తండ్రి ప్రతి ఒక్కరు విడుదల కలుగును కాకని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.